ప్రకృతి అందాలను కుంచెలో బంధించి గీసిన అద్భుత చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ప్రముఖ నటుడు మురళీమోహన్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. 14 మంది అనుభవజ్ఞులైన ఆర్టిస్టులు గీసిన అద్భుత చిత్రాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మనసును దోచే అద్భుతమైన చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. గోల్డెన్ హారిజన్ పేరిట ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. ఈ రోజు నుండి రానున్న 11వ తేదీ వరకు కూడా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ప్రముఖ యాక్టర్ మురళీమోహన్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. దాదాపు 14 మంది ప్రముఖ ఆర్టిస్టులు గీసినటువంటి అద్భుతమైన చిత్రాలతో అయితే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొలువుదీరిందని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ప్రకృతి అందాలు, పల్లె అందాలు తలపించే విధంగా అద్భుతమైనటువంటి ఆర్టిస్టిక్ వర్క్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే 14 మంది ఆర్టిస్టులు ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్టిస్టులంతా కూడా ఒక్కొక్క జోనర్ కి చెందినటువంటి ఆర్టిస్టులు. వాళ్ళు వేసినటువంటి ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ అన్ని కూడా కళాప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఒక్కొక్క ఆర్టిస్టిక్ వర్క్ కూడా ఒక్కొక్క నిగూఢ అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. కళాకారులు వారు అంటే కొంత వారి సమయాన్ని వెచ్చించి ఇదే వారి అంటే ఒక ప్రయాణంగా భావించి కూడా ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ అన్ని కూడా ఇంత అందంగా తీర్చిదిద్దుతుంటారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో పాల్గొనే అవకాశం నాకు కలిగించినందుకు మేడం కి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి క్లాసికల్ ఆర్ట్ ఈ ఆర్ట్స్ లో ఉన్నటువంటి వాటిని చూసి అర్థం చేసుకోగలిగి, ఎందుకంటే మేము ఒక విధంగా చెప్పాలంటే మాకు చేత కాదు, తెలియదు కూడా, కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు నేర్చుకుంటాం. మరి డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మంచి మంచి పెయింట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మనకి హైదరాబాద్ లో ఇవాళ రోజున చాలా మంది ఆర్ట్ లవర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితే కూడా వాటిని డెకరేషన్ పోయినగా చాలా మంచి కాస్ట్, చాలా కాస్ట్ గా పెట్టి కూడా తీసుకుంటున్నారు. అవి ఒక్కొక్కటి దానికే డిఫరెంట్ చాలా బాగున్నాయి. ఇది 3 రోజుల పాటు జరిగేటటువంటి ఎగ్జిబిషన్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. గోల్డెన్ హారిజన్ పేరుతో రమణి మైలవరపు గారు 14 మంది సుప్రసిద్ధ కళాకారులతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్ట్ షో, ఈ గ్యాలరీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 3 రోజుల పాటు చేస్తున్న ఈ ప్రదర్శనని ప్రతి ఒక్కరూ తిలకించాలి. తోట వైకుంఠం గారు, రమేష్ గురజాల గారు, భాస్కర్ రావు గారు, సుమంతో చౌదరి, అంజనీ రెడ్డి గారు, ఇలాంటి ఎంతో మంది ఆర్టిస్టుల వర్క్స్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిట్ చేశారు. కల్చర్స్, ఆర్ట్, వర్క్, నేచర్ అన్ని రంగాల నుంచి వాళ్ళు అంశాలుగా తీసుకుని చేసినటువంటి కళలకి మీ అందరి ప్రోత్సాహం లభించాలి. నేను ఎడ్యుకేషన్ టెలివిజన్ లో డిజైనర్ గా రిటైర్ అయ్యాను. రమణి మేడం గారు ఇస్తున్న గోల్డెన్ హారిజన్ షో సుమారు 16 మంది ఏమో 14 మెంబర్స్ పార్టిసిపెంట్స్ చాలా బాగా చేశారు. అంజనీ రెడ్డి గారు, రాజేశ్వరి గారు, ఇంకా హనుమంతరావు గారు వీళ్ళు చేసిన వర్క్స్ అందరు సిటీలో ఉన్నటువంటి టాప్ ఆర్టిస్టులు చాలా వాళ్ళ యొక్క కృషి, టాలెంట్స్ ఇక్కడ చాలా బాగా జరిగింది. అందరికీ సిటీలో మంచి అవకాశం, ఇంత గొప్ప కళాకారులను కలిసే అవకాశం రమణి మేడం ద్వారా జరగడం అనేది చాలా గొప్ప విశేషం. మురళీమోహన్ గారు కూడా వచ్చి ఇనాగ్రేట్ చేసి అభినందనలు ఇచ్చారు. షో అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఆ ఆర్టిస్టిక్ వర్క్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కొక్క ఆర్ట్ కూడా ఒక్కొక్క నిగూఢ అర్థాన్ని తెలియజేస్తుంది. ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క జోనర్ కి సంబంధించినటువంటి ఆర్టిస్టిక్ వర్క్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్ లో. అంటే ఇది సాధారణంగా చూస్తే మనకు ఒక ఆర్ట్ వర్క్ లాగానే అనిపిస్తుంది, కానీ ఇందులో ఈ ఆర్టిస్టిక్ వర్క్ ద్వారా వారు సమాజానికి ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటుంటారు. అలాంటి ఆర్టిస్టిక్ వర్క్సే చాలా కూడా ఇక్కడ కొలువుదీరాయని చెప్పొచ్చు. అయితే కళాకారులు అంటే ఏ జోనర్ కి చెందినటువంటి కళాకారులైనా, ఏ రంగానికి చెందినటువంటి కళాకారులనైనా మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కళలు బాగుంటే కూడా ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి HM TV కూడా ఎప్పుడు ఇలాంటి కళలకు సంబంధించినటువంటి ఆర్టిస్టులను ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ని కూడా ఈరోజు ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఎలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అయినా కూడా ఆ కళాకారుల
ప్రతిభను ప్రపంచానికి తెలిపే విధంగా అయితే హెచ్ఎంటీవీ కళాకారులను ప్రోత్సహిస్తోంది. మొత్తంగా మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్నటువంటి ఈ గోల్డెన్ హారిజెంటల్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎంటీవీ.